ముందుగా బ్రహ్మశ్రీ మల్లాది వెంకటరామనాథ శాస్త్రి గారు వారికి ప్రణామాలు సమర్పిస్తూ, మా నాయనగారు బ్రహ్మశ్రీ చింతపల్లి చంద్రశేఖర శాస్త్రి గారు, వారి నాన్నగారు బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఇద్దరు కూడాను పురాణం చెప్తూ జీవనాన్ని సాగించినటువంటి వారు. వారి యొక్క అనుగ్రహంతో 4 మాటలు నన్ను కూడా ఇవాళ చెప్పమని శ్రీ శాస్త్రి గారు ఆదేశించారు. వాస్తవంగా అంత శక్తి సామర్థ్యాలు నాకు లేకపోయినప్పటికీ కాళిదాస మహాకవి చెప్పినట్టుగా క్వ సూర్యప్రభవో వంశ క్వచ అల్ప విషయామతి. సూర్యప్రభువుల యొక్క వంశం ఎక్కడ, చాలా అల్పజ్ఞుడైన నేనెక్కడ, వాళ్ళ వంశం గురించి కీర్తించాలి అన్నటువంటి ఆలోచన ఒక ఎత్తైనటువంటి మామిడి చెట్టు కనుక పండ్లు ఉంటే మరుగుజ్జువాడు కనుక ఎక్కి ఎగురుతూ దాన్ని అందుకోవాలని ప్రయత్నం చేసి కింద పడిపోతూ ఉంటాడు, అపహాస్యం పాలవుతాడు అన్నట్టుగా నేను కూడా ఆ ప్రయత్నంలోనే ఉన్నాను ప్రస్తుతం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శారదా శారదాంభోజపదనాపదనాంబుజే సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. గురుబ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి బుధాన్వహం. పుంజీభూతం ప్రేమగోపాంగనానాం మూర్తీభూతం భాగధేయం యదూనాం ఏకీభూతం గుప్తవిత్తం శ్రుతీనాం శ్యామీభూతం బ్రహ్మ మే సన్నిధత్తాం. హరయే నమః. భాగవత సప్తాహ జ్ఞాన యజ్ఞంలో భాగంగా గత 5 రోజులుగా శ్రీ శాస్త్రి గారు చెప్తూ ఈ రోజున దశమస్కంధంలో 28వ అధ్యాయం వరకు చెప్పి ముఖే ముఖే సరస్వతి అన్నట్లుగా భగవంతుణ్ణి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దర్శిస్తూ ఉంటారు. ఇక్కడ గోపికలు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆ పరమాత్మని ధ్యానించి తపించి అర్చించి భావించి పూజించి ఉన్నారు. ఈ 29వ అధ్యాయంలో భగవానపి తారాత్రి శరదోత్ఫుల్ల మల్లికా వీక్షరంతుం మనశ్చక్రే యోగమాయాం ఉపాశ్రితః అని ఆ శ్లోకంతో మొదలవుతుంది. ఆ కథ కొనసాగింపుగా శరత్కాలం వచ్చింది, మల్లెలు చాలా గొప్పగా విరగబూశాయి. ఆ శ్రీకృష్ణ భగవానుడు ఆ శరద్రాత్రుల్ని చూచి ఈ ఉపాధిగతమైనటువంటి బుద్ధిని తొలగింపజేసుకొని ఆత్మైకతత్వ బుద్ధిని కలిగింపజేసేటువంటి యోగమాయని ఆశ్రయించి ఆ గోపికలతో ఆయన రమించాలి అని అనుకున్నాడు. చాలామంది లోకంలో అల్పజ్ఞులు గోపికలతో శ్రీకృష్ణ పరమాత్మ రమించాడు అంటారు. కానీ ఆయన యోగమాయ ద్వారా యోగ శరీరంతో ఆయన రమించారే తప్ప ఈ పాంచభౌతికమైనటువంటి శరీరంతో ఏ గోపికల్ని కూడా ఆయన ముట్టుకోలేదు. ఆ విషయాన్ని మనం ఎప్పుడు గమనించాలి. శరత్కాల పూర్ణిమకి చాలా గొప్పతనం ఉంది. భగవత్పాదుల వారు శరజ్యోత్స్నా శుద్ధాం శశయుత జటాజూటమకుటాం అని కవులు కూడా అనేక చోట్ల ఒక్కొక్క పౌర్ణమికి ఒక్కొక్క వైశిష్ట్యం ఉన్నప్పటికీ శరత్కాల పౌర్ణమికి అత్యంత వైశిష్ట్యం ఉన్నట్టుగా మనకి చెప్తారు. కాబట్టి ఆ శరత్కాలంలో పౌర్ణమి నాడు అప్పుడే ఆ చంద్రుడు ఉదయించాడు. బహుకాల విరహతాపం పిదప ఆ కలిసినటువంటి ప్రేయసి ముఖంపై ఆ ప్రియుడు కుంకుమ పూతను అద్దినట్లుగా చంద్రుడు తూర్పు కాంత ముఖాల్ని తన యొక్క అరుణకిరణాలతో ఎర్రబరుస్తూ అవ్యక్త మధురంగా వేణుగానాన్ని ఆయన ఆలపించాడు. కామోద్దీపమైనటువంటి శ్రీకృష్ణ గానాన్ని ఆ గోపకాంతులు ఎంతో గొప్పగా వింటూ ఉన్నారు. వారి మనసులన్నీ కూడాను పరవశించిపోయి ఉన్నాయి, ఆ శ్రీకృష్ణుని యొక్క వశమైపోయి ఉన్నాయి. ఎప్పుడూ కూడాను వివశాన్ని పొందడం కంటే
స్వవశాన్ని పొందడం చాలా గొప్ప విషయం. అయితే ఆ స్వవశము అంటే సాక్షాత్తు భగవంతుడు. స్వ అంటే లోపల ఉన్నటువంటి వాడు దేవుడు. ఆయన యొక్క వశాన్ని ఈ యొక్క ఇంద్రియాలన్నీ కూడాను పొంది ఉండాలి. ఎందుకంటే ఈ విషయాన్నే మనకి అప్పయ్య దీక్షుల వారు ఒక మాట చెప్తారు, ఇంద్రియాలన్నీ స్వవశాన్ని పొంది ఉన్నప్పుడు భగవంతుని యొక్క ఆరాధన చేయటం గొప్ప విషయం కాదు, ఇంద్రియాలు వివశాన్ని పొంది కూడా భగవద్ ఆరాధన చేయటం, భగవంతుని యొక్క గుణగణాలను కీర్తించడం చాలా గొప్ప విషయం. దాన్నే అప్పయ్య దీక్షుల వారు కాంచీపురంలో ఉండేవారు. కంచి ఆచార్య పరంపరలో వారు కూడా ఒక పీఠాధిపతిగా వ్యవహరించి ఉన్నారు. సుమారుగా వారు కృష్ణదేవరాయల టైం వారు శతాధిక గ్రంథకర్త. ఎంత గొప్పవారంటే ఒకరోజు శిష్యులందరినీ కూడాను పిలిచి ఆయన చిన్న ఆదేశం ఇచ్చారట. ఏమిటంటే, అరే ఇన్నాళ్ళు మీరు నా దగ్గర అధ్యయనం చేశారు, నా కోసం ఒక చిన్న పని చేయాలి అన్నారట. ఏమిటి గురుగారు ఆదేశించండి అంటే వెంటనే చెప్పారట, నాకు మామిడికాయలో ఉండేటువంటి ఆ జీడి ఏదైతే ఉంటుందో అట్లాగే గన్నేరు పప్పు ఈ రెండు కూడాను తీసుకొచ్చి వాటిని చక్కగా ఒక లేఖ్యంలాగా చేసి దాన్ని నాకు ఇవ్వు అని అడిగారు. ఇవ్వండి చెప్పారట. సరే గురువుగారితో అన్నారట శిష్యులు, అయ్యా అది తినకూడదు, అది తింటే వెంటనే పిచ్చెక్కుతుంది, లేకపోతే చచ్చిపోతారు అంటే, చచ్చిపోతే గొడవే లేదురా, పిచ్చెక్కితే సమస్య చూద్దాం అని నా ఆదేశాన్ని మీరు తూచా తప్పకుండా పాటించండి అన్నారట. వారు ఆ ప్రకారంగా చేసిన తర్వాత ఆ తినేటప్పుడు చెప్పారట, చచ్చిపోతే గొడవ లేదురా, పిచ్చెక్కితే ఎప్పుడు జాగ్రత్తగా చూసుకోండి మీరు అని. చక్కగా ఆ లేఖ్యాన్ని వారు తీసుకున్నారట. తీసుకున్న తర్వాత వారికి ఉన్మత్తం వచ్చింది. వచ్చి 51 శ్లోకాలు చెప్పారట. ఈ విషయం ఊరంతా కూడాను తెలిసి వెంటనే ఒక ఆయుర్వేద వైద్యుడిని తీసుకొచ్చి ఏదో ఒక ఔషధాన్ని ఇప్పించి వారిని సరిచేసిన తర్వాత, అరే అబ్బాయి మీరు ఏదో పెట్టారు, నేను ఏదో చచ్చిపోతానన్నాను, మీరందరూ ఏదో చెప్పారు, చచ్చిపోలేదు కదా. లేదండి మీరు పిచ్చెక్కిందండి అన్నారట. ఏం చేశాను రా పిచ్చిలో, మిమ్మల్ని నా కొట్టానా తిట్టా, మిమ్మల్ని ఎవరిని ఏమి చేయలేదండి, మీరు 51 శ్లోకాలు చెప్పారండి అంటే ఏం చెప్పానో చెప్పమన్నారట. ఆ 51 శ్లోకాలు విని ఆయన అన్నారట, ఇంద్రియాలు స్వవశంలో మన ఆధీనంలో ఉన్నప్పుడు దేవుణ్ణి పూజించడం, మన ఆధీనంలో ఉండి భగవన్నామం చేయటం కాదు, వివశాన్ని పొంది కూడా భగవద్ధ్యానం చేయటానికి ఈ ఇంద్రియాలు అలవాటు పడ్డాయిరా, ఈ శరీరం బాగానే సాధనకు ఉపయోగపడుతుంది అని ఆయన పరీక్ష చేసుకున్నారట. అంత గొప్ప మహనీయులు భగవద్భక్తులు పుట్టినటువంటి దేశం ఈ దేశం. ఉన్మత్త పంచాశికా స్తోత్రం అంటారు. తర్వాత వారు దానికి స్వయంగా వారే వ్యాఖ్య కూడా రాశారు. చాలా గొప్ప స్తోత్రం. అట్లాగే ఇక్కడ ఆ గోపకాంతలు అందరూ కూడాను పరవశించారు. అందరూ కూడాను కృష్ణునికి వశమైపోయి ఉన్నారు. ఆ గోపకాంతలలో ప్రతి ఒక్కటి ఎవరికి వారికి తెలియకుండా గుట్టుగా ఆ మురళీరమం నాకు మాత్రమే వినిపించింది అని అనుకుంటూ ఎక్కడ వినిపించిందా అని వెతుక్కుంటూ ఆ కృష్ణుని కోసమై ఆ చెవికమ్మలు అలా అటు ఇటు తిరుగుతుండగా అందరూ కూడాను పరుగులు తీశారు ఆ వేణుగానం ఉన్న చోట కోసమై. ఎలా పరుగులు తీశారు అంటే, తక్షణమే ఒక ఆవిడ ఆ సమయంలో పాలు తీస్తూ ఉంది ఆవుకి. అమాంతం ఆ పాలకుండకు వదిలేసింది, ఆ గోపకాంత వెళ్ళిపోయింది. ఇంకో ఆవిడ ఏం చేసింది అంటే, పాలు చక్కగా కాస్తూ ఉంది, ఆ కొండను పొయ్యి మీద వదిలేసి ఆవిడ వెళ్ళిపోయింది. ఇంకో ఆవిడ ఏం చేసిందంటే, గోధుమ అన్నం వండుతూ ఉంది, ఉడికిందా లేదా అని చూడకుండా ఆవిడ ఆ పనిని వదిలేసి ఆవిడ వెళ్ళిపోయింది. అన్నాన్ని ఒక ఆవిడ చక్కగా పిల్లలందరికీ అన్నం పెడుతూ ఉంది. పెడుతూ ఈ వేణుగానం విన్నది అమాంతం ఈ పిల్లల్ని వదిలేసి ఆవిడ వెళ్ళిపోయింది. ఇంకో ఆవిడ తన పిల్లలకి చక్కగా పాలిస్తూ ఉంది. ఆ పాలిచ్చేటువంటి స్త్రీ అమాంతం ఆ పిల్లవాడిని వదిలేసి ఆవిడ వెళ్ళిపోయింది. ఇంకో ఆవిడ పతి శుశ్రూష చేస్తూ ఉంది, ఆ శుశ్రూషని వదిలేసి ఆవిడ వెళ్ళిపోయింది. ఇంకో ఆవిడ అన్నం తింటూ ఉంది, అది వదిలేసింది. ఇంకో ఆవిడ చక్కగా అలంకారం చేసుకుందామని కళ్ళకి కాటుక దిద్దుకుంటూ ఉంది, ఆ పని కూడా వదిలేసి ఆవిడ వెళ్ళిపోయింది. ఇంకో ఆవిడ స్నానం చేస్తూ ఉంది, ఏ స్థితిలో ఉందో తెలియక ఆవిడ వెళ్ళిపోయింది. ఎవరు ఎలా ఉంటే అలా ఆ ప్రకారంగా వదిలి వెళ్ళిపోయారు. అస్తవ్యస్తంగా కొంతమంది బట్టలు కట్టుకుంటున్న వాళ్ళు గబాక్కన చుట్టేసుకొని ఆ చీరల్ని వాళ్ళు వెళ్ళిపోయారు. కొంతమంది నగల్ని అలంకారం చేసుకుంటున్నారండి. బడిబడిగా ఎట్లా అలంకారం చేసుకున్నారో కాళ్ళవి చేతులవి కాళ్ళకి పెట్టుకొని వాళ్ళు వెళ్ళిపోయినారు. తావార్యమాణ పతిభి పితృభి భ్రాతృబంధుభి గోవిందాపహృతాత్మానో నన్యవర్తంత మోహితాగా. గోవిందుడు అపహరించిన మానసాలు గలటువంటి ఆ కాంతలు ఏం చేశారట అంటే,
భర్తలు, తల్లులు, తండ్రులు, బంధువులు, స్నేహితులు, పిల్లలు అందరినీ కూడాను వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా ఆ మోహావేశంతో ఆ ముందుకే పరుగు తీశారయ్యా. ఇళ్లల్లో ఉండేటువంటి విషయాలన్నీ కూడాను వదిలిపెట్టారు. అందరూ కూడాను ఆ కృష్ణాకారకారితమైనటువంటి అంతరంగాలలో అంతర్ముఖులై కళ్ళు మూసుకొని, కొంతమంది వెళ్ళలేని వాళ్ళు ఏం చేశారంటే ఆ కృష్ణున్నే ధ్యానిస్తూ వాళ్ళందరూ కూడా కృష్ణ ధ్యానంలో ఆ ధ్యాసలో నిమగ్నమైపోయి ఉన్నారు. జీవుల్ని సంసారంలో బంధించే సంకెళ్ళు ఏమిటయా అంటే వాసనలే జీవుణ్ణి బంధించేటువంటి సంకెళ్ళు. దాన్నే గీతాచార్యుడు త్రైవిద్యామాం స్వపూత పాప యజ్ఞైరిష్ట్వా స్వగతిం ప్రార్థయంతే, వేదాలన్నీ ఏమని ఘోషిస్తాయా అంటే మీరు కర్మలు చేయండియా అంటాయి. కానీ కర్మలు చేసేటప్పుడు కర్మ ఈశ్వరార్పణ బుద్ధితోనే కర్మాచరణ చేయాలి. కానీ నాకు ఆయుష్యం, నాకు ఆరోగ్యం, నాకు ధనం అని మనం కొబ్బరికాయ కొడితేనే 100 సంకల్పాలు చెప్పేటువంటి మనస్తత్వం మనది. ఎప్పుడైతే అలా చేస్తామో ఆ పుణ్యమంతా కూడాను అనుభవించడానికి తేతం భక్వా స్వర్గలోకం విశానం. ఎక్కడ అనుభవించాలయ్యా అంటే స్వర్గలోకానికి వెళ్ళి ఈ పుణ్యఫలాలన్నింటినీ కూడాను మనం అనుభవించాలి. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. ఎప్పుడైతే పుణ్యం అనేటువంటిది బ్యాలెన్స్ అయిపోయిందో వాళ్ళు ఒక క్షణం కూడా మన అట్టపెట్టుకోరు. అమెరికాలో వీసా అయిపోతే ఎళ్ళగొట్టినట్టుగా అమాంతం వెంటనే వాళ్ళు పంపించేస్తారు. అక్కడ కూర్చొని నేను సోమయాగం చేస్తా, లేకపోతే నందికేశ్వరనోము చేస్తా అంటే నందికేశ్వరనోము పెడితే తినేవాడు లేడు. సోమయాగం చేస్తే అక్కడ అగ్నిహోత్రం ఇస్తే అక్కడ వెలగడు కూడా వెలగదు. కాబట్టి మళ్ళీ ఏం చేయాలంటే ఈ భూమి మీదకే వచ్చి ఇక్కడే కర్మాచరణ చేయాలి. ఏవంత్రయీ ధర్మపను ప్రపన్న గతాగతం కామకామా లభంతే. ఈ ప్రకారంగా మనిషి ఈశ్వరార్పణ బుద్ధితో కనుక కర్మాచరణ చేయనిచో ఈ ప్రకారంగా పైకి కిందకి తిరగడం తప్ప ఇక్కడ మామూలు సంఖ్యలు వేసుకుంటున్నాము, అక్కడికి వెళ్ళి బంగారు సంఖ్యలు వేసుకుంటాం, అంతకంటే వేరే ఏం లేదు అని ఆ ప్రకారంగా అవి పుణ్యవాసనలైనా పాపవాసనలైనా ఏమీ కూడాను పెద్ద తేడా లేదు. పాపవాసనలు ఇనుప సంఖ్యలు అయితే పుణ్యవాసనలు అనేటువంటివి బంగారు సంఖ్యలు అవుతాయి. ఏది ఏమైనా బంధనాలే. ఈ ఆత్మ వాసనల చేత ఆత్మ తిరోహితమవుతుంది. అప్పుడు భక్తుడు ఆత్మనిష్ట చేత అనాత్మవాసనల్ని నశింపచేయాలి. ఎప్పుడు కూడాను ఆత్మవాసన వదిలేసి అనాత్మవాసనల్ని పట్టుకోవాలి అని చెప్తారు. ఆ గోపికలు ఆ పాపవాసనల్ని భగవద్విరహతాపం చేత ధ్యానంలో ప్రాప్తించినటువంటి శ్రీకృష్ణ ఆలింగన సౌఖ్యం చేత ఆ పుణ్యవాసనల్ని తొలగి వాళ్ళందరూ కూడాను వాసనా రాహిత్యాన్ని పొందారు. అందుకోసమే గీతాచార్యుడు జ్ఞానాగ్ని కర్మ సర్వకర్మాణి భస్మసాత్ కురుతే అర్జున అని కూడా చెప్పాడు. జ్ఞానాగ్ని కర్మఫలానేటి వాసనలన్నింటి కూడాను దగ్ధం చేస్తుందయ్యా అని చెప్పాడు. కృష్ణం విదుహు పరంకాంతం నతు బ్రహ్మతయామునే గుణప్రవాహో పరమస్తాసాం గుణధియాం కథం. అప్పుడు పరీక్షన్ మహారాజు ఇదంతా ఈ కథను విన్న తర్వాత శ్రీశుకుల వారిని గురించి ఒక ప్రశ్న వేస్తున్నాడు. మహాప్రభో మునీంద్ర, చాలా చక్కటి విషయాలు చెప్తున్నావు, చాలా ఆనందదాయకంగా ఉంది. గోపికలు శ్రీకృష్ణుని ఇప్పటిదాకా వాళ్ళు పురియుణ్ణిగానే ధ్యానించారు. ఏ రోజు కూడాను వాడు పరతత్వంగా వాళ్ళు శ్రీకృష్ణుని ధ్యానించలేదు. ఆయన యొక్క సౌందర్యాన్ని చూసి ప్రియుడిగా వాళ్ళు ధ్యానించారు, కానీ పరబ్రహ్మగా కాదు. వారిది దేహాత్మ బుద్ధితో వారు ధ్యానించారు. వారికి అటువంటి వాళ్ళకి వాసనారాహిత్యం అనేటువంటిది ఎలా కలిగింది, సంసార బంధం ఎలా తొలగింది అని ప్రశ్నించాడు. వాస్తవమే కదా, వాళ్ళందరూ కూడాను ఆయన యొక్క సౌందర్యాన్ని చూసి ముగ్ధులైపోయి పరవశించిపోయి ప్రేమించారు తప్ప ఆయనలో ఒక గొప్ప పరబ్రహ్మ తత్వం ఉందనేటువంటి భావన గోపికల్లో లేదు. ఏ బుద్ధితో చేసినా దానికి ఉదాహరణ చెప్తున్నారు. ఏ బుద్ధితో చేసినప్పటికీ కూడాను ఆ అమృతపానం అనేటువంటి అమృతత్వాన్ని సిద్ధింపజేయనట్లుగా జారబుద్ధితో చేసిన కృష్ణ తదేక ధ్యానం వల్లనే ఆ యొక్క తదేయ గోపికలు కర్మబంధాన్ని తొలగించి దేహాభిమానం నశింపజేసుకున్నారయ్యా. అందుకోసమే బాంధవమునైనను వగనైన పగనైన ప్రీతినైన ప్రాణభీతినైన భక్తినైన హరికి పరితంత్రులయ్యుంటారు అని చెప్తారు. అంచేత భగవంతునితో అంతరంగం ఏ విధంగానైనా ఏ భావంతోనైనా తదాకార స్ఫురితమైనప్పుడు అంతరంగం శుభ్రంగా సుసంస్కృతమై పరమపురుషార్థమే సిద్ధిస్తుంది అని చెప్పారు. భావమే ఏదైనా ధ్యానం కనుక పూర్ణంగా కనుక ఎట్లయితే గుణప్రవాహం అంతరించి మనిషికి ముక్తి దక్కుతుంది అని చెప్తున్నారు. వైరభావంతో ధ్యానించి ముక్తి పొందినటువంటి శిశుపాలాదులు ఎంతోమంది ఉన్నారు.
హిరణ్యకశిపుడు ఉన్నాడు, వైరభావంతోనే ఉన్నాడు, కానీ ఆయన ఎప్పుడు విష్ణుస్మరణ చేసేవాడు. శిశుపాలుడు ఉన్నాడు, వాడు వైరభావంతోనే చేశాడు. రావణాసురుడు ఉన్నాడు, వాడు వైరభావంతోనే స్మరణ చేశాడు. వారందరికీ కూడాను ముక్తి కలిగింది. కాబట్టి ఇందుకు తార్కాణం వైరభావంతో ధ్యానించిన వారికి ఇటువంటి ఫలసిద్ధి కలిగితే భగవంతుని యందు పరిపూర్ణమైనటువంటి ప్రేమతో ఆయన్ని గనక ధ్యానించినటువంటి వారికి ఎటువంటి స్థితి కలుగుతుందో వేరే చెప్పాలా అని వస్తూపలబ్ధి ముఖ్యం బుద్ధి గౌణం అని ఆయన ఆ శ్రీశుకుల వారు చెప్పారు. ఆవృతమైన బ్రహ్మత్వం అనేటువంటిది అనావృతమైన బ్రహ్మత్వాన్ని చేరినప్పుడు ఆవరణ విక్షేపాలన్నీ కూడా నశించి బ్రహ్మత్వమే సిద్ధిస్తుంది. అందుకోసమే హృషికేశును చేరినటువంటి ఆ గోపికలకు ఉపాధి అధ్యాస నశించి వారందరికీ కూడాను బ్రహ్మత్వం సిద్ధించింది. బ్రహ్మత్వం బ్రహ్మమై చిద్రూపమై ప్రకాశించింది. నచైవం విస్మయ కార్యో భగవతా భగవత్యజే యోగేశ్వరేశ్వరే కృష్ణే యత ఏవ ద్విముచ్యతే. జీవబ్రహ్మైక్యమైనటువంటి యోగాన్ని సంతరించినటువంటి యోగీశ్వరులో యోగ ఐశ్వర్యమై యోగేశ్వరైనటువంటి వాడు శ్రీకృష్ణుడు. ఆద్యంతరహితుడు, అజుడు ఆయన. అందుకోసమే మనకి ఉపనిషత్తులో చెప్తారు, యస్యా స్వరూపం బ్రహ్మాదయో నజానంతి తస్మాదుచ్యతే అజ్ఞేయ. ఏ స్వరూపాన్ని బ్రహ్మాదులు కూడా తెలుసుకోపోతారో అదే అజ్ఞేయం. యస్యా అంతో నలభ్యతే తస్మాదుచ్యతే అనంత. దేని యొక్క అంతాన్ని ఎవ్వరూ కూడా తెలుసుకోలేకపోతారో వారే అనంత. యస్యా లక్ష్యం నోపలక్ష్యతే తస్మాదుచ్యతే అలక్ష్య. యస్యా జననం నోపలభ్యతే తస్మాదుచ్యతే అజా. దేని యొక్క జననాన్ని ప్రపంచంలో దేవేంద్ర మహేంద్రాదులు కూడా తెలుసుకోలేకపోతారో దాన్నే అజా అంటారు. ఇక్కడ కూడా భగవత్యజే అనేటువంటి పదాన్ని ఆ వ్యాస మహర్షి వాడారు. ఆయన ఆద్యంతరహితుడు, అజుడు, కార్యం కానివాడు, సమస్తానికి కూడాను కారణమైనటువంటి వాడు. ఎవని వల్ల కేవలం మనుషులకే కాక సమస్తమైనటువంటి స్థావరాది ప్రాణులకు సైతం సంసార బంధ విముక్తి కలుగుతుందో అతని మహదైశ్వర్యం పట్ల విస్మయం పొందాల్సినటువంటి పనే లేదు అని ఆ బదులు చెప్పాడు శ్రీశుకుల వారు. దీన్నే మనకి ఏకాదశాధ్యాయంలో కూడా ఒక చిన్న అద్భుతమైనటువంటి భాగవతంలో చాలా అత్యంత రహస్యమైనటువంటి శ్లోకం ఉన్నది. ఏకాదశాధ్యాయంలో ఆ పరమాత్మ గురించి ఆయన ద్వారకానగరానికి వచ్చిన తర్వాత ఒక రోజున ఉద్ధవుణ్ణి పంపిస్తారు. గోపికలు ఏం చేస్తున్నారు బృందావనంలో, వారి యొక్క యోగక్షేమాలు తెలుసుకోరా అని పంపిస్తారు. అప్పుడు ఉద్ధవుడు ఎప్పుడైతే ఆ బృందావనానికి వెళ్తారో అక్కడ ఉన్నటువంటి గోపికలందరూ కూడాను ఆయన్ని నానా మాటలు అంటారు, అనరాని మాటలు అంటారు, రాళ్ళేసి కొడతారు, కర్రలేసి కొడతారు. వారిని ఏ ఒక్క మాట అనకుండా వారికి పరమాత్మ యందు ఉన్నటువంటి భక్తిని చూచి ఆయన చెప్తారు ఉద్ధవుడు, ఆసామహోచరణ రేణుజుషామహంస్యాం బృందావనే కిమపి గుల్మలదౌషధీనాం యాదుస్త్యజం స్వజనం అర్యపథంచ హిత్వా భేజురు ముకుంద పదవీం శృతిభిర్విముర్గ్యాం. ఆహా, గోపికలు ఎంత గొప్పవాళ్ళు, ఎంత భాగ్యవంతులయ్యా. మళ్ళీ జన్మ అనేది కనుక నాకు ఉన్నట్లయితే బృందావనే కిమపి గుల్మలతౌషధీనాం, ఈ బృందావనంలో ఒక మట్టిగా కానీ ఒక కర్రగా కానీ ఒక పుట్టగా కానీ పుట్టాలి. ఎందుకంటే ఆ సమయంలో ఆ పరమాత్మ కనుక సంచరించినట్లయితే ఆయన యొక్క పాదరేణువు నా మీద పడ్డట్టయితే మళ్ళీ నాకు జన్మ అనేది ఉండదు. భేజరు ముకుంద పదవి, ఆయనలో నీ ఐక్యమవ్వగలుగుతా కదా. ఎందుకంటే వేదాలు ఏం చెప్తున్నాయి, జ్యోతిష్టోమైన శ్రకకామో చేత మీరు యజ్ఞం చేయండి ఆ స్వర్గానికి వెళ్తే ఏం చెప్తున్నారు. అందుకో శృతిభిర్ విమృగ్యాం, వేదాలు చెప్పినటువంటి విషయానికి కూడా అతీతమైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని పొందేటువంటి ఆ స్థితి ఈ బృందావనానికి ఉందయ్యా, ఆ బృందావనంలో ఉండే పరమాత్మ యొక్క పాద రేణువుకు ఉందయ్యా అని రేపటి రోజు శాస్త్రి గారు ఆ కథ కూడా మనకి చెప్తారు. కాబట్టి ఇక్కడ సమస్తమైనటువంటి స్థావరాది ప్రాణులకు సైతం కూడా ఆ సంసార బంధ విముక్తి కలుగుతుందో అతని మహదైశ్వర్యం పట్ల విస్మయం పొందాల్సిన పనే లేదయ్యా అని శ్రీశుకుల వారు బదులిచ్చారు. పతీసుతుల్ని, పాడి పశువుల్ని, సంపదల్ని, సమస్త బంధాల్ని, ఆఖరికి సమస్త ప్రారంధ కర్మబంధాలని కూడాను తెంచుకొని తన వద్దకు వచ్చినటువంటి గోపికల్ని చూచి మరీ ఇంకొక మాట చెప్పారు. ఇంతకుముందు చెప్పారు, అదే మాట ఇక్కడ కూడా పరమాత్మ గోపికలకు చెప్తున్నారు. పుణ్యవతులారా, మీరు వచ్చారు, చాలా సంతోషం, నన్ను చూచారు, బాగుంది. మీ రాక కారణం ఏమిటి? అసలు ఇంత రాత్రి వేళ మీరు ఎందుకు వచ్చారు? స్త్రీలు ఇచ్చడం ఉండటం మర్యాద అయిన పని కాదు. వెళ్ళి చక్కగా మీరందరూ కూడాను మీ పతి శుశ్రూష చేసుకోండి అని చెప్పారు.
మీ దూడలు బిడ్డలు అందరూ కూడాను ఆక్రోశిస్తున్నారు, మరలిపోండి అని చెప్పారు. మీ అంతఃకరణలు స్నేహంతో నా పట్ల అభిముఖమై ఉన్నాయి. అంతఃకరణ వశవర్తులైనటువంటి దేహాలు యంత్రాల వల్లే ప్రవర్తిస్తూ ఉంటాయి. ఇది సహజం. ప్రీయంతే మై జంతవః. జంతువులన్నిటికీ కూడాను ఆత్మప్రీతి కూడా అత్యంత సహజమే. భగవంతుడి యందు ప్రీతి ఎంత ముఖ్యమో, సహజంగా మనం పిల్లల్ని మన హృదయానికి ఎత్తుకొని, నాయనా నా కన్నవిరా, నా దేవుడివిరా, నా పాలిట భగవంతుడిరా, నువ్వు నా కన్నయ్యుడా, రామయ్యవా అని పిల్లలు ఎలా అంటామో, మీరు కూడా నా పట్ల ఆ ప్రకారంగా ఉండటం సహజమే. అయినప్పటికీ కూడాను భర్త శుశ్రూషణం స్త్రీణాం పరో ధర్మో హ్యమాయయా తద్బంధూనాంచ కళ్యాణ్య ప్రజానాంచ సుపోషణం. ఓ కళ్యాణుల్లారా, భర్త శుశ్రూష స్త్రీలకు పరమధర్మం, బంధువుల్ని సంతానాన్ని పోషించడం స్త్రీలకు సర్వోత్తమైనటువంటి ధర్మం. దుశ్శీలో దుర్భగో వృద్ధ. దుశ్శీలుడైన, దౌర్భాగ్యులైన, వృద్ధుడైన, జడుడైన, రోగి అయిన, నిర్ధనుడైన. సీతామ్మవారు కూడా దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమే గురుహు అని చెప్పింది రావణాసురుడికి. అట్లాగే నిర్ధనుడైన, లోకంలో పుణ్యలోకేచ్ఛగలటువంటి కులకాంతలకు భర్త పాపాత్ముని వలె త్యాజ్యుడు ఎప్పుడూ కూడాను కానే కాడు సుమా. పరపురుషకాంక్ష పరంలో స్వర్గాన్ని, ఇహంలో కీర్తిని కూడా హరిస్తుంది. అంతేకాక కష్టాలకు కూడా అది భయానికి హేతువుతుంది. ఉపాధి ఉన్నంత వరకు ఉపాధి ధర్మమే పరమధర్మం, భావాద్వైతమే ఉపాధేయం, కానీ వ్యవహారాద్వైతం కాదు అని చెప్పారు. శ్రవణాద్ దర్శనాధ్యానాన్ మయి భావో అనుకీర్తనాతు న తథా సన్నికరిషేణ ప్రతియాత తతో గృహం. నా గాథల్ని వింటూ, నన్ను దర్శించుకుంటూ, నన్ను స్మరించుటూ తదేవ శృణోతి తదేవ పశ్యతి తదేవానుచింతయతి అని నారద భక్తి సూత్రంలో చెప్పినట్టుగా నన్నే కీర్తిస్తూ మీ యొక్క గృహ కృత్యాలన్నీ కూడాను చక్కగా ఆచరించండి. మానసిక సంగమాన్ని పొందండి. దేహ సంగమాన్ని ఎప్పుడూ కూడాను ఎవరు ఆక్షేపించకండి. కనుక వెంటనే మీ గృహాలకి మీరు వెళ్ళి వియోగంలో కలిగే భావతాదాత్మ్యం సంయోగంలో అలభ్యం అని ఈ ప్రకారంగా ఆ శుకులు వారు పునః ప్రారంభించారు. గోవిందుని యొక్క పలుకులన్నీ కూడాను గోపికలు విన్నారు. వాళ్ళకి ఈ మాటలేవి కూడాను ప్రియాన్ని చేకూర్చలేదు. వాళ్ళు చాలా ఖేదాన్ని, దుఃఖాన్ని పొందారు, హతాశులైనారు, భగ్న సంకల్పనైనారు. అతిక్రమింప నలవిగానటువంటి దుఃఖాన్ని కూడాను వాళ్ళు పొందారు. అపారమైనటువంటి దుఃఖంతో గోపికలు ఆ వెచ్చని నిట్టూర్పుల్ని వాడు వదిలారు. ఆ నిట్టూర్పుల యొక్క వేడికి శుష్కించినటువంటి బింబాధరాలతో తల వంచుకొని కాలిబొటన వేళ్లతో నేలను వ్రాయిసాగారు. దాన్నే ఒక చోట శాస్త్రి గారు చెప్పగా విన్నా వీళ్ళ నాన్నగారు, ఈశ్వర బుట్టి జందమున హెచ్చిన శోకదవానలంబుచే గాసిరి ఏడ్చే ప్రాణ విపు కట్టెదుటం లలితాంగి బాలపల్లవగ్రాస కషాయ కంఠ కలకంఠ కుతూహల కాకలీధ్వనిన్ అని ఆవిడ రుక్మిణీ అమ్మవారు సందర్భంలో చెప్పిన శ్లోకం ఇది. అట్లాగే అయిష్టంగా ఉన్నప్పుడు స్త్రీలు ఏం చేస్తారంటే బొటన వేలతో ఆ నేలను రుద్దుతారట. ఆ ప్రకారంగా ఈ గోపికలందరూ కూడాను ఆ బొటన వేలతో నేలను రుద్దుతూ ఉన్నారు. కన్నీళ్లు బయటకు వచ్చినాయి. కాటకతో పాటు కలిసి అవన్నీ కూడాను జారిపడిపోతూ ఉన్నాయి. ఆ కుచ కుంకుమల్ని చెరపతి వేశాయి. దుస్సహమైనటువంటి దుఃఖంతో అలా ఏం చేయాలో అర్థం కాక అలా గోపికలు ఉండిపోయినారు. గోపికలందరూ కూడాను కృష్ణానురక్తులు, సర్వకామ్య పరిత్యక్తులు. అప్రియంగా పలికినటువంటి ప్రియవాక్యుల్ని విని దృగ్ధస్యాల మధ్య నిలిచినటువంటి ఆ కన్నీటి పొరలను తుడుచుకుంటూ గద్గద స్వరంతో గోపికలు ఇలా చెప్తున్నారు. కర్మల్ని, ప్రజల్ని, అట్లాగే సంపదల్ని అన్నిటినీ కూడాను మేము త్యజించాం. నీ యొక్క పాదమూలాలనే మేము సేవించుకుంటున్నాం. పరబ్రహ్మ మోక్షుల్ని వదలనట్టుగా నీవు మా యొక్క పొందుని ఎట్టి పరిస్థితుల్లో కూడాను నీవు తిరస్కరించవద్దు. పతిసేవ, బంధువుల యొక్క సేవ స్త్రీల యొక్క పరమధర్మము అని నువ్వు చెప్పావు. చాలా బాగుంది. ఈ విధి నిషేధ శాస్త్రాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి? నీవు చెప్తే వచ్చినాయి. నీవు ఆత్మస్వరూపు. ఆ వాక్యాలన్నిటికీ నీవే అధిష్టాతవి. కాబట్టి పతిపుత్రాది నామాల ధర్మశాస్త్రాల భ్రాంతి కానీ నిరధిష్టానం ఎప్పుడు కానే కారేరదు. కాబట్టి ఆత్మారాముడవైన నీవే మా యొక్క బంధువి అని వాళ్ళందరూ కూడాను ఏకకంఠంతో పలికారు. శాస్త్రకుశలులు,
విద్యాసంపన్నులు, జ్ఞానులు, నిష్ప్రయోజనమైనటువంటి పతిపుత్రాదులను వీడి వాళ్ళందరూ కూడాను ఆత్మరతులై ఉంటారు. మా ఆశ అదే, మా ఆకాంక్ష అదే, మా చిరకాలమైనటువంటి వాంఛ అదే, మా ప్రయత్నం అదే. ఎట్టి పరిస్థితుల్లో మా యొక్క సంకల్పాన్ని నువ్వు వికల్పం చేయమాక అని ప్రార్థించారు. కుర్వంతి త్వయం వ్రతిం కుశలాస్వ ఆత్మన్నో నిత్యప్రియే పతిసుధాదిభిరార్తిదైక్యం. ప్రభు పరమాత్మ వివేకులైనటువంటి సాధకులకు ఆత్మయే అత్యంత ప్రేమైనటువంటిది. అందువల్ల వారు ఆత్మస్వరూపుడైన నీయందే నిత్యమైనటువంటి ప్రేమ కలిగి ఉంటారు. అట్టి వారికి భర్త, కొడుకు, కూతురు, అత్తగారు, మామగారు, డబ్బు, దశకం ఇటువంటి బంధాలతో మాకేం పని ఉంటుంది చెప్పయ్యా? అన్నీ నీవే, మాకు సర్వము నీవే ఉన్నావు. కాబట్టి సర్వాత్మత్వ సిద్ధి మాకు కలిగిన తర్వాత ఈ బంధాలతో మాకు పనే ఉంటుంది. మాకు నిత్యానిత్య వస్తు వివేకం అనేటువంటిది మాకు కలిగింది. ఇహాముత్ర ఫలాపేక్ష నశించింది. ఇహము అముత్రము అనేటువంటి ఫలమే మాకు లేదు. మళ్ళీ ఏదో మేము పెద్ద లోకాలు పొందాలి, స్వర్గ సుఖాలు పొందాలి, మరుజన్మలో చక్రవర్తిని అవ్వాలి, లేకపోతే ప్రపంచంలో ఉండేటువంటి గొప్పవాడిని అవ్వాలటువంటి సంకల్పం మాకు లేదు సుమా. అనిత్యమైనటువంటి గృహము, ఆరామాల పట్ల రక్తి అనేటువంటిది మాకు విచ్ఛిన్నమైపోయింది. నిత్యమైనటువంటి నీ పాదాలని మేము చేరాము. ఇంకా తిరిగి నిత్యాన్ని వీడి అనిత్యం వైపు మేము ప్రయాణం చేయలేము. ఒక్క అడుగు కూడా మేము వేయలేము. ఇక మేము గోకులానికి వెళ్ళలేము. ఇదే మా యొక్క కామన అని చెప్పారు. సించాంగనస్త్వధరామృత పూరకేణ హాసావలోక కలకేత జహృచ్ఛయాగ్నిం నోచేద్వయం విరహజాగ్నిపయుక్త దేహ ధ్యానేన యామ పదయో పదవీం సఖేతే. మా యొక్క కామాగ్నిని అధరామృత వృష్టి చేత ఆర్పగలిగేటువంటి శక్తి గలవాడివి నీవే. లేకుంటే ఈ విరహాగ్నిలో మా యొక్క స్థూలదేహాలన్నీ కూడా దహింపబడతాయి. సూక్ష్మదేహాలతో యోగులమై మేము చేరుకుంటాం. నిన్ను చేరిన పిదప ఐతరేయం అంటే ఇతరం అనేటువంటిది లేనే లేదు, అది దుస్సహం. ఆత్మ ఇతర భ్రాంతి అనేటువంటిది మాకు నశించింది. నీ వక్షాన్ని అధిరోహించినటువంటి శ్రీలక్ష్మి కృపకై దేవతలంతా కూడాను పరితపిస్తూ ఉంటారు. కానీ లక్ష్మీదేవి ఏం చేస్తుందయా అంటే తులసీమాతకు లభ్యమైన నీ పాద రజానికి ఆవిడ పరితపిస్తూ ఉంటుంది. చూడండి ఎంత విచిత్రమో. అట్లే మేము కూడా నీ యొక్క పాద ధూరిని ఎప్పుడు కూడాను కోరుకుంటూ ఉంటాం. దాన్నే మేము శరణ వేడుకుంటూ ఉంటాం. తన్న ప్రసీద వ్రజినార్దన తేంగ్రి మూలం ప్రాప్తా విసృజ్య వసతి స్వదుపాసనాశాః తత్సుందరస్మిత నిరీక్షణ తీవ్రకామ తప్తాత్మనాం పురుషభూషణ దేహి దాస్యం. ఓ పురుషాత్మ పరమాత్మ, నీవు పాప విధ్వంసకుడవు. మేము మా భర్తల్ని, బంధువుల్ని, ఇళ్లను వీడి నీ యొక్క పాదసేవనం కొరకు నీ సన్నిధికి మేము చేరుకున్నాం. నీ మనోహరమైనటువంటి మందస్మితమైనటువంటి శుచిరమైనటువంటి సుసిగ్ధమైనటువంటి ఆ మందహాస వీచికలలో మేము ఎప్పుడూ కూడాను విహరించాలి అని మేము తపస్తూ ఉన్నాం. కనుక దయచేసి ప్రసన్నుడవై నీ యొక్క దాస్యాన్ని మాకు అనుగ్రహించు అని ప్రార్థించారు. సర్వాన్ని పరిత్యజించినటువంటి మాకు ఆర్యానార్య ధర్మాలేమీ లేవు. ఆర్యధర్మం కానీ అనార్యధర్మం కానీ మాకేమీ లేవు. నీ కర పంకజ స్పర్శతో, ఆ స్పర్శతో మా వక్షస్థలాన్ని, మా శిరస్సుల్ని కూడాను పునీతించే మహాత్మా మా తాపాన్ని, సంసార తాపాన్ని తీర్చు అన్నారు. కుండలాల శోభతో ప్రకాశించేటువంటి నీ యొక్క ముఖం ఏదైతే ఉందో, నీ ముంగురులు ఆ ముఖంపైన నాట్యం చేస్తూ ఉన్నాయి. అధరామృత ధారల్ని వర్షించేటువంటి నీ ముఖము నీ యొక్క చిరు నవ్వుల్ని చిందిస్తూ అలరాడుతూ ఉన్నాయి. భక్తులకు అండనిచ్చేటువంటి నీ భుజదండం, ఆ శ్రీలక్ష్మికి ఆకరమైనటువంటి నీ వక్షస్థలం, ఈ సర్వాన్ని వీక్షించి మేము నీకు దాస్యం చేయి సంకల్పించాం. స్వర నీ యొక్క గానం సమ్మోహనమై ఉంటూ ఉంది. నీ రూపం త్రైలోక్యంలో శుభకం సౌభాగ్యమైనటువంటిది. ముల్లోకాలకు మూలమై విరాజిల్లుతూ ఉంది. నీ గానానికి, నీ రూపానికి గోవులు, పక్షులు, చెట్లు, పశువులు అన్నీ కూడాను పులకరిస్తూ ఉన్నాయి. ఇంకా ముల్లోకాల్లో ఉండేటువంటి ఏ స్త్రీ కూడా వారి యొక్క మానసం అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో కూడా చలించదు. ఏ స్త్రీ లౌకికమైనటువంటి సత్ప్రవర్తనను కూడా ఉల్లంఘించైనా సరే అలౌకికమైనటువంటి సత్ప్రవర్తనను ఆవిడ చేరుకుంటుందో ఆవిడ చాలా గొప్పదయ్యా
అని ఆ శ్రీకుల వారు చెప్పారు. ఇది విక్లవితం తాసాం శ్రుత్వా యోగేశ్వరేశ్వరః ప్రసఖ్య సదయం గోపీరాత్మా రామో అప్యరీరమతు. గోపికల యొక్క పలుకులన్నీ విన్నాడు. సదయుడై దరహాసం చేస్తూ యోగేశ్వరుడైనటువంటి ఆత్మారాముడైనటువంటి శ్రీకృష్ణుడు, సర్వాత్మకుడైనటువంటి పరమాత్మ ఆ గోపికలతో చక్కగా రమించాడు. ప్రియుడైనటువంటి శ్రీకృష్ణుడు ఆ యొక్క గోపికల యొక్క సమాగమం చేత గోపికల యొక్క వదలాలన్నీ కూడాను వికసించాయి. నవ్వుకు శ్రీకృష్ణుని యొక్క దంతాల్ని మల్లె మొగ్గల్లాగా చూసి వారందరూ ఆనందపడ్డారు. ఆ గోపికల యొక్క మనోరథాన్ని శ్రీకృష్ణుడు తీర్చాడు. శ్రీకృష్ణుడి వందలాది గోపికలందరూ కూడాను ఆ శ్రీకృష్ణ పరమాత్మని కీర్తించారు. వందలాది గోపికలు అనేక రకాలుగా ఆయన సేవ చేశారు. నక్షత్రాల మధ్యలో ఉండేటువంటి చంద్రుడు వలె ఆ శ్రీకృష్ణుడు ప్రకాశించాడు. నద్యాః పులిలమావిశ్య గోపిభిః మవాలుకం. యమునా నదీ తరంగా పవనాల శైత్యంతో కలువల యొక్క సౌగంధ్యంతో ఆ అలమకున్నటువంటి ఆ సైకత ప్రదేశాల్లో ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఆ యమునా నదీ తీరంలో గోపికలతో క్రీడించారు. శ్రీకృష్ణ బాహు పరిరంభణంలో గోపుల యొక్క ఊరువలన్నీ కూడాను దివీ ప్రదేశాలని స్థలాలని ముగ్గురుండి స్పృశిస్తూ ఆనందింపజేశాడు. దంత నఖక్షతాలతో ఆయన పరిహాసాలతో రమింపజేశాడు. ప్రజకాంతల అంతరంగాల్లో అత్యద్భుతమైన ఆనంద సౌఖ్యాన్ని వారికి అందించాడు. ఏవం భగవతః కృష్ణాల్లబ్ధమానా మహాత్మనః ఆత్మానం మేనిరే స్త్రీణాం మానిన్యో అభ్యధికం భువి. ఆ గోపికలందరూ కూడాను నెరవేరటువంటి మనోరథం కలవారై గోపికలు ఈ భూలోకంలోని స్త్రీలందరికీ తామే అధికులమని, తమ భాగ్యమే లోకంలో చాలా గొప్ప భాగ్యమని, ఎన్నో వేల దివ్య సంవత్సరాల వాడు తపస్సు చేసినా ఎవరికి అందినటువంటి పరమాత్మ యొక్క సంయోగం వారికి మాత్రమే కలిగిందని వారందరూ కూడా ఉప్పొంగారు. తమ సౌందర్యంపై వారందరికీ కూడాను గర్వం కలిగింది. సాక్షాత్తు శ్రీకృష్ణునంతటి వాడే మమ్మల్ని దగ్గర తీసుకున్నా అంటే మా యొక్క అందం చాలా గొప్పది కదా అని వారందరూ కూడాను తిరిగి మోహంలో పడ్డారు. గోపుల యొక్క ఆ మనోభావాన్ని పరమాత్మ గ్రహించాడు. శ్రీకృష్ణుడు వాళ్ళ యొక్క గర్వాన్ని పోగొట్టాలని సంకల్పించి తక్షణమే ఆయన అదృశ్యమైనాడు. కేవలం అదృశ్యం మాత్రమే. శ్రీకృష్ణుడు అక్కడే ఉన్నాడు, కానీ వీళ్ళు కనిపించట్లేదు. అహంకార మమకార వికారాలతో ఉన్నటువంటి పరమాత్మకు పూజ చేసినా, అర్చించినా, భావించినా, స్తుతించినా, నృతించినా ఆ పరమాత్మ ఎప్పుడు కూడాను ఆయన కనిపించడు, ఎవరికి కనిపించడు. ఎవరు కనిపిస్తారంటే అవినయం అపనయ విష్ణు. ఎవరి హృదయంలో వినయం ఉంటుందో, ఎవరి హృదయంలో భక్తి ఉంటుందో, ఎవరి హృదయంలో శ్రద్ధ ఉంటుందో, అందుకొరిసే శ్రద్ధయాదేయం అశ్రద్ధయాదేయం, నేను మాత్రమే చేయగలుగుతాను, నా వల్లే అవుతుంది అనేటువంటి ఆ అహంకారం ఉన్నటువంటి వారికి ఎవరికి కూడా పరమాత్మ కనిపించడు. ఆయనకు అదృశ్యమైపోయినాడు. అంతటా ఉన్నవాడు కేవలం అస్తిత్వమే స్వరూప లక్ష్యంగా కలవాడు. అక్కడ ఎలా లేకుండా పోగలుగుతాడు? ఆత్మదా బలదా యస్య విశ్వ ఉపాసతే ప్రశిషం యస్య దేవా యస్య ఛాయామృతం యస్య మృత్యుకస్మై దేవాయ హవిషా విధేయం. పరమాత్మ లేని చోట ఎక్కడుంది? కానీ వీళ్ళకి మాత్రమే కనిపించకుండా ఆదృశ్యమైనాడు ఆయన. భ్రాంతిజన్యమైనటువంటి గర్వం తలక్కితే, అజ్ఞానావేశం పెళ్ళిబిగితే, ఆవరణ విక్షేపాల ప్రభావం చేత నిత్యాపరోక్షమైన ఆత్మతత్వం అనేటువంటిది పరోక్షమవుతుంది. భ్రాంతి తొలగితే, జ్ఞానం నిరావరణమైతే అప్పుడు కానీ వాళ్ళకి ఆత్మ సాక్షాత్కరిస్తుంది. అప్పుడు ఆ బృందావనంలో కూడా ఇప్పుడు జరిగింది అదే. జ్ఞానం ఉన్నంతకాలం పరమాత్మ కనిపించాడు. ఎప్పుడు అజ్ఞానం అహంకారం ప్రవేశించిందో ఆయన ఇది మన స్థానం కాదు అనుకున్నాడు, వెళ్ళిపోయినాడు. ఈ ప్రకారంగా పరమాత్మ అంతర్ధానుడై శ్రీకృష్ణ పరమాత్మను కానక గోపికలు ఆ దండునాయకుడు లేనటువంటి కలైనటువంటి ఆడ ఏనుగులు, మగ ఏనుగునక పురుష గజం లేకపోతే స్త్రీ గజాలు ఎలా బాధపడతాయో ఆ ప్రకారంగా ఈ గోపికల్ని కూడా తప్పించారు. శ్రీకృష్ణుని యొక్క వలపును, గమనాన్ని, చిరునవ్వుల్ని, చూపుల్ని, పలుకుల్ని, విహారాన్ని, వినోదాన్ని, విలాసాన్ని, మోహసంభరిత చేష్టల్ని, ప్రేమావేశ మాధుర్యాన్ని తలుచుకుంటూ, అనుకరిస్తూ, ఆనందిస్తూ, అనునయిస్తూ వారందరూ కూడాను శ్రీకృష్ణుడితో భావాభేదాన్ని పొందుతూ ఆ జరిగినటువంటి విషయాలనే నమర వేసుకుంటూ అందరూ కూడాను క్రీడించసాగారు. ప్రతిగోపకాంత ఆశావహం, ఎవరికి వాళ్ళు నేనే గోపిక, నేనే కృష్ణుణ్ణి అనేటువంటి భావంలో ఉన్నారు.
శ్రీకృష్ణ విహార విభ్రమంలో అందరూ కూడాను పలవరించసాగారు. గోపికలు శ్రీకృష్ణుడితో తదాత్మికలైపోయి ఉన్నారు. వాళ్ళు బిగ్గరగా శ్రీకృష్ణునికి గానం చేస్తూ ఒకచోట మరొక చోట ఇంకొక చోట అంతటా వెలుగుతూ ఉన్నారు. ఆ గోపికలు పప్రచ్చురాకాశ పదంతరం బహిభూతేశ్వతం పురుషం వనస్పతిను సర్వత్రా పరివ్యాప్తమైనటువంటి ఆకాశం వలె చరాచర జీవరాశులను అన్నింటిలోనూ బయట ఉండే పరబ్రహ్మను గూర్చి చెట్లను పుట్లను అన్నింటిగా అడుగుతూ ఉన్నారు. రావి చెట్లను, జువి చెట్లను, మర్రి చెట్లను ఆర్తితో ఆ శ్రీకృష్ణుని జాడ చెప్పమని అర్థించారు. అశోకనాగ పున్నాగ చంపకాలని ఆర్ద్రతతో వేడుకున్నారు. మంగళప్రదమైనటువంటి తులసి, మంగళకరమైనటువంటి ఆ మురళీధరుణ్ణి గూర్చి పరామర్శించారు. జాజుల్ని, మల్లెల్ని, మొల్లల్ని అనునయంతో అభ్యర్థించారు. యమునా నదీ తీరంలో ఉన్న చెట్లను అన్నింటినీ కూడాను పేరు పేరున పిలిచి పలకరించి అన్నింటినీ కూడా అడిగారు. పరోపకారమే జన్మించినటువంటి తరువుల్ని తమకు ఈ ఉపకారం చేయమని అందరూ కూడా నివేదించుకున్నారు. విష్ణువు వరాహవతారం ఎత్తి నిన్ను హక్కున చేర్చుకున్నాడు. త్రివిక్రముడై నిన్ను అతిక్రమించాడు. శ్రీకృష్ణుడు నిన్ను తన యొక్క పాద స్పర్శ చేత పులకిరింపజేశాడు. కాబట్టి ఆ పులకాంకురాలే కరవృక్ష లతాధికాలై నీ మహోత్సవాన్ని అభివ్యక్తం చేస్తున్నాయి అని భూదేవిని ప్రార్థించారు. శ్రీకృష్ణుడి యొక్క జాడ నీవైనా చెప్తావా అని మొరబెట్టుకున్నారు. నల్లని వాడు పద్మనయనమ్ములవాడు కృపారసంబు పైజల్లడివాడు మౌళి పరిపపిత పింఛము వాడు అని ఈ ప్రకారంగా అతడు శ్రీకృష్ణుడు పద్మాక్షుడు, దయార్ద్రచిత్తుడు, శిఖిమించ మౌడిగలవాడు, దరహావసానుడు, అంతటి వాడు ఎంతట పని చేస్తాడో చెప్పమ్మా. ఓ మల్లెల్లారా, మా మానధానాన్ని కొల్లగొట్టి ఉన్నట్టుండి చటుక్కన మాయమైపోయినాడమ్మా. అతడు మీ పొదరిలో ఎక్కడన్నా దాక్కున్నాడేమో కాస్త చెప్తారా? చెప్పండే ఓ మల్లెల్లారా అని ఆ మల్లిక లతల్ని ప్రార్థించారు. ఓ హరిణి, ఇంతలో వారికి ఒక జింక కనిపించింది. హరి యొక్క జాడ నువ్వేమన్నా తెలుసుకున్నావా? కనీసం ఆ విషయం చెప్పి నువ్వు పుణ్యం కట్టుకో అని ఆ లేడీ ప్రార్థించారు. గళమాల అరుణకాంతులు నీ కళ్ళల్లో కనిపిస్తున్నాయి. శ్రీకృష్ణుడిని చూసినటువంటి కాంతి నీ కళ్ళల్లో ఉంది. నువ్వు చూసావేమో, నిజం చెప్పు అని ఆ లేడీని నిలదీశారు. బహుశా నువ్వు అతను చూచే ఉంటావు, ఎక్కడున్నాడో చెప్తావా అన్నారు. ఆ ప్రకారంగా ఆడలేళ్లన్నింటినీ కూడా బతిమినాడారు. శ్రీకృష్ణుడి యొక్క చేతి గోళ్లతో స్పృశించబడి చిగుళ్ల రూపంతో రోమాంచితమైనటువంటి ఈ లతల చెట్ల కొమ్మల్ని ఆలింగనం చేసుకొని ఉన్నాయి. వాటినన్నింటినీ కూడాను అడగండి, శ్రీకృష్ణుడు జాడమైనా చెప్తారేమో అని చెప్పింది. శ్రీకృష్ణుడి వెతకడంలో ఆ గోపికాకాంతలు వ్యాకుల మనస్కులై ఉన్మత్తలై పలవరిస్తూ ఉన్నారు. భావైక్యాన్ని పొందిన ఆవేశంలో ఆ యొక్క శ్రీకృష్ణుడి యొక్క లీలల్ని స్మరిస్తూ కూడాను అనుకరిస్తూ ఉన్నారు. ఒకత ఆ గోపికల్లో పూతనగా మారింది, మరొకత కృష్ణుడై స్తనపానం చేసింది, ఇంకొకటే శకటాసురాన్ని అనుకరించింది, ఇంకొకత కృష్ణుడై కాలితో తన్నింది, ఇంకొక తృణావర్తునిలాగా నటించింది. ఈ ప్రకారంగా రకరకాల వేషాలన్నీ కూడాను వేశారు. వాళ్ళల్లో ఒక గోపిక మాధవుడి యశోదగా నటించేటువంటి గోపికకు తన నోరు తెరిచి చూపించింది. ఒక గోపిక కాళీ సర్పంగా మారింది, ఇంకొకత శ్రీకృష్ణుడై ఆమె శిరస్సును అణగదొక్కింది. మీరంతా గోపాలకులు, అదిగో ఆమె దేవేంద్రుడు రాళ్ల వర్షం కురిపిస్తున్నాడు, నేను కృష్ణుణ్ణి గోవర్ధన గిరిని ఎత్తుతున్నాను అని చెప్పింది. అంటూ చీర కొంగుని ఎత్తిపట్టుకొని మరొకతో ఇంకొకత ఈ విధంగా చెప్తుంది. ఓ గోప బాలకుల్లారా, కార్చిచ్చుకు విరపక వెంటనే కన్నులు మూసుకోండి, వెంటనే ఇప్పుడంతా కూడాను కార్చిచ్చు పెట్టేస్తాము అని భయపెట్టింది. ఇదే నేను మిమ్మల్ని రక్షిస్తాను అని ఇంకొక గోపిక పలికింది. ఇంకో గోపిక యశోదలాగా అభినయిస్తూ కృష్ణు వలె నటించేటువంటి ప్రయత్నం చేసింది. మరో గోపికను పూలతో కట్టేసి, కృష్ణ నీవు పెరుగు కొండను పగలగొట్టావు, నువ్వు వెన్నం దొంగిలించావు, ఇదిగో నిన్ను రోటికి కట్టేస్తున్నాను అన్నది. కృష్ణుల్లాగా అభినయించే గోపిక భయాన్ని ప్రదర్శించింది. తత్వమస్యాది మహావాక్య శ్రవణ మనన ధ్యాసనాదుల చేత ధ్యానం పరిపక్వమై తపస్సు పరిపుష్టమై అహం బ్రహ్మం అయినట్లుగా మిథ్యాచిదాభాస స్వరూపం విద్యా సముపార్జన చేత అవిద్యా నాశనం చేత చిత్స్వరూపమైనట్లుగా ఆ గోపికలు ఆ శ్రీకృష్ణు యొక్క అడుగుజాడలు కనిపించే అలా ప్రయత్నంలో అవి ధ్వజవజ్రాంకుశ పద్మరేఖ లాంఛితములై ఉన్నాయి.
ఆ కాలి గుర్తుల్ని అనుసరిస్తూ ఆ గోపికలు శ్రీకృష్ణ దర్శనం కోసం ముందుకు సాగారు. వాళ్ళకి అప్పుడు కానీ కాస్త ఆ కృష్ణుడి యొక్క అడుగుజాడలకు తెలిసిన్నాయి. ఇంతలో వాళ్ళకు శ్రీకృష్ణ పదచిహ్నాలతో జతకున్నటువంటి మరో వనిత ఆడస్త్రీ యొక్క కాలి అడుగులు కూడా కనిపించున్నాయి. అసూయతో గోపికల యొక్క దుఃఖం ఉన్నట్టుండి ఒక్కసారి పెళ్ళు బిగింది. శ్రీకృష్ణుని జతగోడి విహరించినటువంటి ఆ వనిత ఎవరై ఉంటుంది? అనయారాధితో నూనం భగవాన్ హరిరీశ్వర ఎన్నో విహాయ గోవింద ప్రీతో యామనయద్రహ. ఇక్కడ ఒక రహస్యం ఉంది, పెద్దలు అనుగ్రహించాలి. మామూలుగా శ్రీకృష్ణ శ్యామలాదేవి, శ్రీరాము లలితాంబిక అని మనకి మంత్రశాస్త్రం చెప్తుంది. సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువు లలితా స్వరూపం, అలాగే శ్రీకృష్ణుడు కాళికా స్వరూపం. అయితే ఇక్కడ శ్రీశుకుల వారు 18,000 శ్లోకాల భాగవతాన్ని శ్రీశుకుల వారు పరీక్షణ్ మహారాజుకు అనుగ్రహించారు. కొంతమందికి అనిపించవచ్చు, ఏమండి ఎక్కడా లోకంలో రాధాకృష్ణ రాధాకృష్ణ అంటుంది, మరి ఎక్కడా రాధ గురించి లేదేవి అని. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే, మనం వింటున్నటువంటిది శుక భాగవతం, ఇది కాక గర్గ భాగవతం, ఇంకో భాగవతం కూడా ఉంది. అనేక భాగవతాలు, అవన్నీ రహస్యాలు, అవన్నీ వేరే విషయాలు. ప్రకృతంలో ఇక్కడ ఈయనకి వారం రోజుల్లో ఈయనకు వచ్చినటువంటి ఆపత్తుని పోగొట్టడం కోసం ఆ మృత్యు వచ్చేస్తుంది, కబళిస్తూ ఉంది. వారం రోజుల్లో భగవతత్వాన్ని మొత్తం చెప్పాలి. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, రాధ అనేటువంటి పదాన్ని కనుక ఉచ్చారణ చేసినా వినినా షాణ్మాసి మూర్ఛికో భవేత్, 6 మాసాల పాటు ఆ శ్రీశుకుల వారు ట్రాన్స్లోకి వెళ్ళిపోతారట. అందుకోసం ఎక్కడా రాధా పదం అనేది లేకుండా ఆయన భాగవతం చెప్పారు. కానీ పరంపర పోగొట్టకుండా ఉండాలని అనయారాధితో చెప్పనట్టుగా ఆయనకి మాత్రమే చెప్పుకుంటూ బయటకెక్కడా వినిపించకుండా అనయారాధితో నూనం భగవాన్ హరిరీశ్వర అన్నాడు ఆయన. మనల్ని అందరినీ విడిచి శ్రీకృష్ణుడు ఆమె ఒక్కతోనే కలిసి వెళ్ళాడంటే ఆమె శ్రీకృష్ణుడిని ఎంత గొప్పగా ఆరాధించి ఉంటుందో, ఎంతగా సంప్రీతుడిని చేసి ఉంటుందో. అందుకనే శ్రీకృష్ణుడు ఆమె ఒక్కతనే ఎవరికీ తెలియనటువంటి ఏకాంత రహస్య ప్రదేశానికి తీసుకుని వెళ్ళాడు అని నిర్ణయించారు. నిస్సందేహంగా ఆ యువతి జగన్నాథునటువంటి శ్రీకృష్ణ భగవానుణ్ణి అపరిమితంగా ఆరాధించి ఉంటుంది. ఆరాధనా స్వరూపమై ఆసమంతాత్ రాధ అంటే స్వరూపమైన ఆరాధమే అయి ఉంటుంది అని చెప్పారు. తమ సోత్తమైనటువంటి గోపాలుణ్ణి ఆమె అపహరించుకొని వెళ్ళిపోయింది. ఏకాంతంలో అచ్యుడు యొక్క ఆ పరమాత్మ యొక్క అధరపానం చేస్తుంది అన్నటువంటి ఆ ఊహే ఆ గోపికల యొక్క మానసిక క్షోభకి హేతువైంది. అదిగో అక్కడ ఆ యువతి యొక్క పదచిహ్నాలు కనిపించడం లేదు. ఇప్పటిదాకా కనిపించింది, ఇప్పుడు ఇంతలో కనిపించకుండా పోతున్నాయి, మళ్ళీ ఈయన ఒక్కడవే కనిపిస్తున్నాయి. అంటే ఏమి కారణం ఏంటుంది అని మళ్ళీ ఆలోచించారు ఈ గోపికలు. ఏమని ఆలోచించారంటే, తన వెంట వచ్చేటువంటి ఆ నెచ్చలి, తన ప్రేయసి, అత్యంత ప్రేయసి, మనకంటే ఆరాధించేటువంటి అందమైనటువంటి ఆ ప్రేయసి ఎవరైతే ఉందో ఆవిడ యొక్క పాదాలకు నొప్పి లేకుండా శ్రీకృష్ణుడు ఆమెని భుజాల మీదకి ఎక్కించి వెళ్ళాడే అన్నది ఒక గోపిక. వెంటనే ఇంకో 2 అడుగులు చూశారు. ఏమే ఇప్పటిదాకా ఇక్కడ ఒక మాదిరిగా ఒక పావంగుళం మాత్రమే నేల దిగింది, ఈ తర్వాత అడుగులన్నీ 1 అంగుళం పైన దిగుతున్నాయి, నెత్తి మీద భుజం మీద బరువు వేసుకొని ఉంటాడు, అందుకోసమే ఇంకా అడుగులు కిందకి వెళ్ళినాయి, ఆమెను ఎత్తుకొని ఈయనే బాగా విహరిస్తూ ఉన్నాడు అని ఇంకో గోపిక చెప్పింది. అదిగో అక్కడ యువతి యొక్క పదచిహ్నాలు కనిపించడం లేదు అని చెప్పారు. ఈ ప్రకారంగా ఇవన్నీ ఇదిగో మళ్ళీ ఇక్కడ ఆమె ముద్రలు కనిపిస్తున్నాయే మధ్యలో, బహుశా బరువైపోయిందని కిందకి దించుంటాడే అని ఇంకోతుంది. ఈ ప్రకారంగా ఇదిగో ఇక్కడ కృష్ణుడు యొక్క మునివేళ్ల గుర్తులే కనిపిస్తున్నాయి. శ్రీకృష్ణుడు ఆమె కిందకి ఇక్కడే దింపి మునివేళ్లపై నిలిపి ప్రేసి ప్రీతి కోసమై ఆ పూలన్నీ కోసి ఆమెకు ఇచ్చేసి ఉంటాడే. ఇదిగో ఇక్కడే శ్రీకృష్ణుడు ఒడిలో ఆమెను కూర్చుండబెట్టుకొని జడలో పూలు కూడా కట్టాడే. ఇదిగో ఆ పూల యొక్క ఆ కాలాలని అక్కడ పడిపోయి ఉన్నాయి. ఇలా గోపుల యొక్క విరహ ఉన్మాదావస్థని ఈ శ్రీశుకుల వారు చూచి ఈ విధంగా చెప్తున్నారు. రేమే తయా చాత్మరత ఆత్మారామోప్యఖండిత కామినాన్ దర్శయన్ దైన్యం స్త్రీణాంచైవ దురాత్మనాం. శ్రీకృష్ణుడు ఆత్మరతుడు, ఆత్మారాముడు,
అపరిచ్ఛిన్నుడు, పూర్ణుడు, అన్నీ నేనులు తానే అయి ఉన్నాడు. ఉన్నది అంతా తానే అయిపోయి ఉన్నాడు. ఉన్నదంతా తానే అయినప్పుడు ఇక ఐతరేయం, ఇతరం అనేటువంటిదే లేనప్పుడు ఆయనకి స్త్రీ పురుషుడు అనేటువంటి స్వరూపాలు రెండూ తానే అయినప్పుడు ఆత్మరతి కాక మరొకటి ఉంటుందా? ఆత్మస్వరూపుడు శ్రీకృష్ణుడు ఆత్మారాముడు కాక గోపికారాముడు ఎట్లా అవుతాడే? అసలు ఇదేమిటి? కానీ స్త్రీపంభేద దర్శనంలో కామినీ కాముకులకు ఉన్నటువంటి భ్రాంతిలో దేహ అధ్యాస గల చితు ఆభాస స్వరూపాల దురాత్మతను, ఆ యొక్క మిథ్యాత్మ గూఢాత్మ బుద్ధి విభ్రమాన్ని లోకానికి ఇరగజేసే నిమిత్తమై ఆ రాధతో ఏకాంతంలో శ్రీకృష్ణుడు రమించాడు. ఆ రాధతో రమించాడు. అంటే ఆ రాధ అనేటువంటి పరాశక్తి సాక్షాత్తు మహాత్రిపుర సుందరి లలితా అమ్మవారితో ఆయన రమించాడు తప్ప ఏ గోపికని తీసుకెళ్ళి రమించలా. కాసేపు ఆయన వెళ్ళి ఆ మహాత్రిపుర సుందరి బిందుస్వరూపినటువంటి ఆ పరాభట్టారకని ఆమెలో రమించాడు. వెళ్ళి గోపికలందరినీ విడిచి శ్రీకృష్ణుడు తనలో తానే రమించినందువల్ల ఆమె అందరిలోనూ తానే గొప్ప అని తలపోయసాగింది. ప్రియుడు తనకే వస్తున్నటువంటి గర్వంతో, స్వానికి స్వాధీనుడన్న మదంతో ఆమె కృష్ణ ఇంక నేను కదలలేను, ఎక్కడికి వెళ్ళదలుచుకుంటే అక్కడ నన్ను ఎత్తుకొని వెళ్ళు అని ఆమెను చక్కగా మొరాయించింది. సరే నా భుజం ఎక్కువ అన్నాడు కృష్ణుడు. ఆమె కృష్ణుడిని పైకెక్కబోయింది. అంతే, ఇంకెక్కడ కృష్ణుడు మాయమైపోయినాడు. ఆ గోపాంగన పరితాపంతో హే కృష్ణ సన్నిధినిస్తావా అని విలపించింది. అన్విష్యంత్యో భగవతో మార్గం గోప్యో అవిదూరత. ఆ విలపించే కాంతను గోపికలు చూచారు. ఆమె కృష్ణుడు తన పట్ల కనబరిచినటువంటి ప్రేమను, తాను పొందినటువంటి సన్మానాన్ని, తన అహంకారాన్ని, పెదప శ్రీకృష్ణుని అంతర్ధానాన్ని సవిరంగా చెప్పింది. దురాత్మ వల్ల కలిగేటువంటి అనర్థాన్ని విని గోపికలందరూ కూడాను బాధపడ్డారు. విలపించే ఆ కాంతతో కలిసి ఆ గోపికలంతా కూడాను చంద్రుని వెన్నెలలో దారి కనిపించేంత వరకు శ్రీకృష్ణుని కోసం వెతికారు. క్రమంగా వెన్నెల కరువైపోయింది. చీకట్లు కమ్ముకున్నాయి. చేసేదేమీ లేక శ్రీకృష్ణుడు తమను రమింపజేసిన యమునా నది సైకత ప్రదేశాన్ని చేరి శ్రీకృష్ణ సంకీర్తనం చేయసాగారు. దైన్యంలో అందరూ కూడాను ఆక్రోశించారు. తన్మనస్మాస్తదాలాపాత్ విచేష్టాస్తదాత్మిక. గోపికలు బ్రహ్మస్వరూపంటు శ్రీకృష్ణు యందు తన్మనస్కులై, ఆలాపన పరులై, చేష్ట వివశులై, తదాత్మలై, తద్భ్రాంతిని గృహారామ భ్రాంతిని, అంటే తద్భ్రాంతి అంటే గృహారాత్మ భ్రాంతిని వదిలిపెట్టి తాదాత్మ్యను పొందారు. ఆ ఆత్మ్యాన్ని పొంది ఆ గోపికా గీతలన్నీ కూడాను ఆ సమయంలో వాళ్ళందరూ కూడాను ఆలపించసాగారు. ఆ కథని శాస్త్రి గారు చెప్తారు. ఈ అవకాశం ఇచ్చినందుకు శాస్త్రి గారికి కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు చెప్తూ, నమః పార్వతీపతయే హర హర మహాదేవ హరయే నమః. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే పరిషత్ పర్జన్య పృథివీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితా. బ్రాహ్మణాः సంతు నిర్భయాः. అపుత్రాः పుత్రిణः సంతు. పుత్రిణः సంతు బహుత్రిణः. అధనాः సుధనాः సంతు. జీవంతు శరదాం శతం. తద్విష్ణోः పరమం పదకం. తదా పశ్యంతి సూరయः దివీపచక్షురాతతం. తద్విప్రాసర్వతంజపో జాగృవాగం సస్విందతే. విష్ణోర్యత్పరమం పదం శ్రీనిపదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్య. అతో ధర్మాణి ధారయన్నో సమ్రాజం చ విరాజం చాభిశ్రీయాచనో గృహే. లక్ష్మీరాజస్యాముఖే దయామా సర్వం సుజాంసి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.